development, good governance, national security, digital empowerment, infrastructure creation, healthcare, and the promotion of India's civilizational heritage and cultural values. His leadership has strengthened India's global standing and inspired confidence among millions of Indians. ఈ సేనా ప్రస్థానం 12 సంవత్సరాలు మోదీ గారిని లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా మనం చూడటానికి కారణం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ పాస్ట్. ఒకసారి మన గతం చూడాలి. ఒకసారి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మన కమర్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో దాడులు చేసి 72 గంటలు ఉగ్రవాదం పిడికిల్లో ఇరుక్కుపోతే ఆ రోజు దేశం అంతా ఒకే ఒక ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరికి. అంటే ఒక పట్టుమని 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఇంత శక్తివంతమైన ఒక మిలిటరీ సత్తా ఉన్న దేశాన్ని మనం బిగించచ్చా అంటే అది చాలా చాలా ఇబ్బంది కలిగజేస్తుంది. అంటే ఏంటి దీనికి కారణం ఏంటి? Then there was a thought then. So India needs a very strong and robust leadership. I was in Varanasi to I took my father's ashes. నా తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి నేను వారణాసి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అది. ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే అంటే పట్టుమని 10 మంది వచ్చి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేయగలరా? అది నన్ను చాలా చాలా తినేసింది ఆలోచన. అంటే ఫర్గెట్ అబౌట్ డెవలప్మెంట్, అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికంటే కూడా ముందు మనం భద్రతగా ఉండాలి. వీ హ్యావ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు నాకు అనిపించింది ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా ఉంటారా, అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి. నాని పాల్కేవాల్ గారి మాటలు. లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా